హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లావణ్యాస్ కుకింగ్ అండ్ బ్యూటీ. ఈరోజు మన వీడియోలో సిర్రాకు ఆకుకూరతో సింపుల్గా ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ ఫ్రై అయితే ఆరోగ్యానికి ఎంతో హెల్దీ అండి. మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా ఈ సిర్రాకు ఆకుకూరని నీట్గా కట్ చేసుకుని 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. ఈ సిర్రాకు ఆకుకూర మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పెసరపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర. నేను ఇక్కడ చిన్న స్పూన్తో తీసుకున్నాను కాబట్టి 1/2 స్పూన్ అని చెప్తున్నానండి. వీటన్నింటిని లైట్గా ఫ్రై చేసుకొని ఇక్కడ నేను 3 ఎండుమిరపకాయలని కట్ చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా వెల్లుల్లిని దంచుకొని వేసుకుంటున్నాను. ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయినాక కట్ చేసుకున్న సిర్రాకు ఆకుకూరని వేసుకుంటున్నాను. ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే ఆకుకూర బాగా అణిగిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో హీట్ చేసుకోండి. ఆకుకూర బాగా ఉడికిన తర్వాత ఇందులో 1.5 స్పూన్ కారం పొడిని వేసుకుంటున్నాను. మీరు మీ కారానికి తగినట్టు వేసుకోండి. ఒక 1 మినిట్ హీట్ చేసుకుంటే ఇంతేనండి, సింపుల్గా సిర్రాకు ఆకుకూరతో ఫ్రై రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో ఈ సిర్రాకు ఫ్రైని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీలో ఎవరైనా ఇంతవరకు ట్రై చేయకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే, బాయ్.